190 పాట. అంతకుముందు నా కొత్త పాటల పుస్తకంలో 190. నా ప్రియమైన యేసు ప్రభు, నా ప్రియమైన యేసు ప్రభు. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 192. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 192. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 190. ఇంకా పాత పాటల పుస్తకం ఉంటే 779. ఇంకా పాత పాటల పుస్తకం ఉంటే 779. 3, 4, 5 చరణాలు వాడుకుంటామండి. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపపు లోకములో నీ పాపిగా జీవించితిని, పాపపు లోకములో నీ పాపిగా జీవించితిని, శుద్ధ హృదయమిచ్చావు దేవా, నిన్ను దర్శించుటకై. శుద్ధ హృదయమిచ్చావు దేవా, నిన్ను దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినము నే పాడుతా నీ వలనే యేసు ప్రభు, ఈ దినము నే పాడుతా నీ వలనే యేసు ప్రభు, ఎల్లప్పుడు నీ పాడేదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడేదన్ దేవా వసించు. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా సగీతివి, నీ సన్నిధి ఆనందమును దేవా నేను సగీతివి. నా ప్రియమైన యేసు
చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు ప్రియమైన యేసు ప్రభు. దయచేసి కూర్చుంటామండి. బైబిల్ పళ్ళ వాడుకుంటామండి. పల్లె పల్లె మాట బంగారం మాట ఆ పళ్ళకి వాడుకుంటాం. భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ఇంతవరకు ప్రేమైన వాళ్ళారా, ప్రభు మనము ఆరాధిస్తూ వచ్చినాం. ప్రభు కొరకై మనము ఈ లోకంలో ఎవరమంటండి ఐదో అంశానికి జ్ఞాపకం చేసుకుని దేవుని సొత్తైన ప్రజలమ్మ. మనము దేవునికి సొత్తైన ప్రజలం కాబట్టి మరి దేవుని సొత్తు చెడిపోవడము, దేవుని సొత్తు నష్టపోవడము, దేవుని సొత్తైన మన విషయంలో చీకటి కార్యాలు కనిపించడం అనేది ప్రభువుకు అంత సంతోషం కాదు. మన ఇంట్లో మన సొత్తు అండి. మన ఇంట్లో మనకిష్టం లేని విషయాలు, మనకిష్టం లేని వస్తువులు, మనకు నచ్చనటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయనుకోండి, పెట్టుకుంటామా? పెట్టుకోము, వెంటనే బయట పడేస్తాం. మనకి ఇష్టమైనవి ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ దాన్ని దుమ్ము ఉంటే శుభ్రం చేసి తుడిచి నీళ్ళతో గుడ్డతో తుడిచి నీట్గా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం. మనం ఎవరు అంటే దేవుని సొత్తు. మనము దేవుని సొత్తైన ప్రజలం. దేవుడు మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి కొరకై ప్రభువును సిలువలో బలి చేసినాడు. కాబట్టి మన గురించి మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు, అవిశ్వాసానికి గురి కావద్దు, బలహీనపరచబడకూడదు మనం ఎప్పుడు కూడా. కాబట్టి మనము బలమైన ప్రజలుగా ఉండాలని ప్రభు మనకు దైవజనుడు భక్తి సంకుల ద్వారా ఈ యొక్క దర్శనాన్ని ఇచ్చినాడు. ప్రతి ఆదివారం మనము సరి చేసుకుంటూ బలలో పాలు పొందాలని ప్రభు మనకు కృప ఇచ్చినాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 11:28. దయచేసి ప్రేమిన వాళ్ళారా అందరం కలిసి చదువుకుంటామండి. పేజీ నెంబర్ 153. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విత్తబడిన ప్రభా మరి విత్తబడే ప్రతి ఆత్మీయ విత్తనం నీరు కట్టి ఫలము చేయండి. సేవకునిగా నాకు విశ్వాసంలో మీ ప్రజలందరికీ ఆత్మీయ మేలుకరంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పరిచయంలో మోకరించి ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి. టీచర్లకు పరలోక జ్ఞానం దయచేయండి. వాతావరణాన్ని అనుకూల పరిస్థితికి వందనాలు చెల్లిస్తాం. కృప చూతురమ్మని మా హృదయాలను, మా యొక్క గమనములను, ఆలోచనలు కేవలం మీ యొక్క వాక్యం పైన ఉంచుతురమ్మని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిస్థితి నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం రక్షించబడినాము, ప్రభువులలో పాలు పొందుతున్నాము, మంచిదే. మనం ఎక్కడున్నామంటే ఈ లోకంలో ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో రకరకాల చీకటి వలయాలు ఉన్నాయి, రకరకాల చీకటి కార్యాలు ఉన్నాయి. అనేక సార్లు మనకు ఎదురైతే ఉంటాయి.
అయితే వాటన్నిటి నుంచి తప్పించబడితే మనం ధన్యులము. ఈ దినాలు ఏం దినాలంటే ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి ప్రియమైన వారలారా. ఎఫెసీ 5:15. ఏంటంటే ఇవి ఏం దినాలండి? ఇవి చెడ్డ దినాలు ఇవి. ఎందుకంటే భూమి దుష్టుని చేతికి అప్పగించబడింది, అపవాది చేతిలో ఉంది ఈ భూమి. అయితే వాడు అపవాది మరి సేవకులనైనా పడగొడతాడు, విశ్వాసులనైనా పడగొడతాడు. ఏదో ఒక బలహీనతను ఆధారం చేసుకొని శత్రువు చేసే పని ఏంటంటే, శత్రువు చేసే పని మన బలహీనత ఏదో అదే పట్టుకుంటాడు. అపవాదికి తెలుసు మన బలహీనత ఏదో తెలుసు. కాబట్టి ఎవరికి ఏ గాలం వేయాలంటే గాలం వేస్తాడు అపవాది. ఎవరిని పట్టుకోవాలంటే పట్టుకుంటాడు, ఎవరిని పడగొట్టాలంటే పడగొడతాడు. అయితే ఈ చెడ్డ దినాల్లో ఉన్నటువంటి మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పతనం చేసే విషయాలు చాలా ఉన్నాయి. ఒక కుటుంబాన్ని పతనం చేసే విషయాలు, ఒక యవ్వన జీవితాన్ని పతనం చేసే విషయాలు, ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేటువంటి విషయాలు చాలా ఉన్నాయి లోకంలో. చూడండి ప్రియమైన వాళ్ళారా, మరి ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులో ఉండకుడి. చదవనక దానిలో ఒక కుటుంబం పతనం కావడానికి ప్రియమైన వాళ్ళారా చెడ్డోడే కావాల్సిన అవసరం లేదు. ఒక త్రాగుడు అలవాటు ఉంటే చాలు. ఇదేం ఒక దొంగతనం చేసినాడు అనుకోండి, ఆ దొంగకు సహకరిస్తే దొంగతనం చేసిన వానికి ఎంత శిక్షనో ఆ దొంగతనానికి సహకరించిన వానికి కూడా అదే శిక్ష. ఈ దుర్వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ దగ్గర పోయి మనం కొనుక్కోవడం చేసాం అనుకోండి, ఆ వ్యాపారానికి మనం కూడా సహకరించినట్టే. ఇందులో ఏముందంటే దుర్వ్యాపారం ఉంది. ఏముందండి? ఈ తాగుబోతనంలో మద్యంలో ఏముందంటే దుర్వ్యాపారం ఉంది. ఈ మద్యం వల్ల, ఈ త్రాగుడు వల్ల ఎన్నో జీవితాలు పతనమైపోయిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఉదాహరణ కాదు, జరిగిన సంఘటన లూకాసు సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. లూకాసు సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశానికి ప్రయాణమై పోయి అచ్చట ఆస్తిని. ఇప్పుడు చిన్న కుమారుడు ఏం చేసినాడండి? ఈ మద్యంలో ఏముందండి? దుర్వ్యాపారం ఉంది. ఈ మద్యంలో దుర్వ్యాపారం ఉంది. ఈ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేసినాడు. ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. నాకు తెలిసినట్టు ఒక వ్యక్తి ఉండేవాడు. అయితే ఆయన చనిపోయినాడు, జయరాజ్ అని. ఆయన 50-60 ఎకరాల పొలం ఒక యజమాని. అయితే తనకున్న త్రాగుడు నాటు సారాయి అలవాటు పడి ఆ సారాయి దాడానికి పొలం రాపించినాడు. ఎకరాలు. నాకు తెలిసిన వ్యక్తి చనిపోయినాడు. వాళ్ళ పిల్లలు పెద్దలు అయ్యేసరికి ఏం లేదు ఉండడానికి. ఎప్పుడో ఆయన కట్టుకున్న ఇళ్ళల్లో పడిపోయిన గోడలు ఇండ్లు. ఈ మధ్య పిల్లలు కష్టపడి సంపాదించుకొని ఇప్పుడు కోలుకుంటా ఉన్నారు. ప్రేమిన వాళ్ళ త్రాగుడు అనేది ఒక కుటుంబాన్ని ఏం చేస్తుందంటే ఏమి లేకుండా చేస్తుంది, ఏ ఆధారం లేకుండా చేస్తుంది, లోకంలో విలువ లేకుండా చేస్తుంది, కుటుంబంలో గౌరవం లేకుండా చేస్తుంది, సమాజంలో ఏ ఘనత లేకుండా చేస్తుంది. ఏంటంటే ఈ దుర్వ్యాపారం కలిగినది, ఈ మద్యపానం, త్రాగుపోతనం. ఈ చిన్న కుమారుడు తాగుడు వల్ల తినడానికి ఆహారం లేక పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపును నింపుకోవాలనుకున్నాడు. ఈ త్రాగుడు అనేది జీవితాలను, కుటుంబాలను, ప్రతి యవ్వనస్తుని జీవితాన్ని పతనం చేసి పెడుతుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా చొరవ చేసుకోదు. ఎన్నో రకరకాల పథకాలు ప్రభుత్వాలు ఇస్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చర్య తీసుకోదు. ఎవరు కూడా త్రాగకూడదు, ఈ మద్యపానం పూర్తిగా నిషేధం కావాలి, ఇది ఉండకూడదని ఎన్నో ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రపంచంలో ఇటువంటి చట్టాలు లేవు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది త్రాగుబోతులుగా ఉండొద్దని చెప్తుంది, మద్యపానం చేయొద్దని చెప్తుంది. ప్రేమిల వల్ల ఇందులో ఏముందంటే దుర్వ్యాపారం ఉంది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 23:21. త్రాగుబోతులను, తిండిపోతులను, ఎవరయ్యా దరిద్రులు ఈ లోకంలో?
ఈ మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళు, త్రాగుబోతనం కలిగిన వారు దరిద్రులు అయిపోతున్నారు. సరైన వసతులు లేదు, సరైన బిడ్డలకు చదువు లేదు, సరైన ఆహార పోషణ లేదు, సరైనటువంటి బట్టలు లేదు. ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్కి పోతే అందరిని అడుక్కునే పరిస్థితి. ఈ త్రాగుబోతుదనం ఏం చేస్తుందంటే అడుక్కునేటట్టు చేస్తుంది. ఈ త్రాగుబోతనం ప్రేమిన వల్ల దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ త్రాగుబోతనం ఏం చేస్తుంది? దరిద్రులుగా చేస్తుంది ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని. 21వ వచనంలో త్రాగుబోతులను, తిండిపోతులను దరిద్రులు అవుదురు. 31వ వచనం చూడండి ప్రేమిన వాళ్ళారా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రగా కనబడును, గిన్నెలో తలతలలాడుచుండగను, అది తాగడానికి రుచిగా ఉంటుంది. చూడొద్దు, అది సర్పం వలె ఖర్చును, కట్ల పాము వలె కాటు వేస్తుంది. అంతే, విషం తెలియకుండా విషంతోనే సవాసం చేస్తున్నాడు మానవుడు. ఈ త్రాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు బలైపోయినటువంటి పరిస్థితులు. తాగి సరైన ఆహారం లేక బలహీనుడైపోయి చనిపోతాడు. ప్రేమిల వలన త్రాగుడు అనేది ఒక కుటుంబాన్ని ఎట్లా నష్టపరుస్తుందో బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. అది చూడడానికి తలతల మెరిసిపోతూ ఉంటుంది. అయితే అది కట్లపాము వలె కాటేస్తుంది. ప్రేమిన సరుడా, చిన్న కుమారుడి పరిస్థితి అదే. దుర్వ్యాపారం చేసినాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఈ త్రాగుబోతుదనం అనేది, ఈ మద్యపానం అనేది ఎంతో నష్టపరుస్తుంది, ఎంతో హీనపరుస్తుంది. ఏమనంటే బాధ కలిగి తాగినని అంటారు చాలా అవసరం లోకంలో కనపడేది. ఒకసారి ప్రేమిల ఈ పునరుత్థాన పండగ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చింది. ఒక వ్యక్తి తాగి ఉన్నాడు. ఎందుకయ్యా తాగినావు? యేసుక్రీస్తు పిల్లవారు చనిపోయి తిరిగి లేచినాడయ్యా అంటే, యేసు ప్రభువును సిలువలతో కొట్టినారయ్యా, అందుకే బాధతో తాగుతాను అన్నాడు. త్రాగుబోతులుగా ఉండడానికి కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది. త్రాగుబోతులుగా ఉండడానికి కాదు. ఇందులో దుర్వ్యాపారం ఉందని ప్రభు చూసినాడు. ప్రభు తెలుసు ఇది కట్లపాము వల్లే కాటు వేస్తానని ప్రభు చూసినాడు. అందుకొరకే రాయించి పెట్టినాడు. మద్యపానం వీరితో సవాసం చేయొద్దు, త్రాగుబోతులుగా ఉండకూడదని. ఈ త్రాగుబోతనం అనేది ఒక వ్యక్తి కుటుంబాన్ని పతనం చేస్తుంది. తర్వాత చూడండి, రెండోది ఏంటంటే ధనాపేక్ష. రెండోది ఏంటంటే ఒక వ్యక్తిని పాడు చేసేటువంటి, ఒక వ్యక్తిని నష్టపరిచేది ఏంటంటే ఈ లోకంలో ఈ చెడ్డ దినాలలో త్రాగుబోతనం ఒకటి, రెండోది ధనాపేక్ష ఒకటి. సామెతలు 11:28. సామెతలు 11:28. ధనమును నమ్ముకొనివాడు చాలక. ఎవరండి ఈ లోకంలో పాడైపోయేది? ఎవరైతే ధనంపై మనసు పెట్టుకుంటారో. ధనం అవసరము, ఎంతవరకు అవసరము? అక్కరలు జరగాలి, బిడ్డల అక్కరలు జరగాలి, చదువులు జరగాలి, వారి వివాహాల కొరకు జరగాలి, వారి ఉద్యోగాల కొరకు కొంతవరకు అక్కరలు. అంతకు మించి ధనం పైన వ్యామోహం కలిగి ధనాన్ని నమ్ముకొని దేవుడు లేకుండా, దేవుని సవాసం లేకుండా, దేవుని ఉద్దేశం కాకుండా, దేవుని చిత్తం కాకుండా, ధనం ఉంది కదా చేసుకుందాం, ధనం ఉంది కదా పోదాం, ధనం ఉంది కదా ఏర్పాటు చేసు, అవి కాదు. ధనాన్ని నమ్ముకునేటువంటి వారి పరిస్థితి ఎలా ఉందంటే పాడైపోయేటువంటి పరిస్థితి. అందువరకు పౌలు గారు తిమోతితో చెప్తాడు. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒక వ్యక్తి కీడులో పడాలంటే పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ధనం మీద మనసు ఉంటే చాలు, ధనం పైన ఆపేక్ష ఉంటే చాలు, ధనాపేక్ష ఉంటే చాలు. ఇంకా సమస్తమైన లోకంలో ఏ కీడులు అయితే ఉన్నాయో ఆ కీడులన్నీ తన చుట్టూ తాను చుట్టుకుంటానంటే లెక్క. ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొలస్సి సంఘంతో ఒక మాట చెప్తాడు పౌలు గారు. కొలస్సికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సి 3:5. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా అపవిత్రతను, దురాశను, విగ్రహారాధనైనా చాలక. ధనాపేక్ష ఎట్లా తెచ్చిందంటే మనల్ని ధనమే ఒక విగ్రహంగా కనపడుతుంది. దేవుని ప్రేమించేదానికి బదులుగా, దేవునికి నమ్మకంగా బ్రతికేదానికి బదులుగా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేదానికి బదులుగా డబ్బే ఒక విగ్రహంగా తయారైపోతుంది మన జీవితంలో. డబ్బు డబ్బు డబ్బు, ధనము 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 ధనము. అయితే మన కుటుంబాలు, మన బిడ్డలు అక్కర్లన్నీ కూడా ప్రభు ఎరుగు, ప్రభు తెలుసు. ప్రేమిని వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు, నష్టపోతాడు. ధనము సమస్తమైన కీడులకు మూలము.
దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేయాల. ప్రభువుకు మనకి ఏమైతే కావాలో ప్రభువు తెలుసు. అవి ఆ సమయానికి, ఆ కాలానికి ప్రభు సహాయం చేస్తాడు. అది ఆ ప్రభు చేసే సహాయంలో, ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదంలో ఎంతో తృప్తి ఉంది, ఎంతో సంతోషం ఉంది. దేవుని కాకుండా ప్రభువుకు మించి డబ్బును ప్రేమించడం, ప్రభువుకు మించి డబ్బుపై మనసు పెట్టుకోవడం, ప్రభువుకు మించి డబ్బు పైన మనసు పెట్టుకోవడం అనేది ఏంటంటే విగ్రహారాధన. అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన ఆత్మీయ జీవితాలను చెరిపేసేటువంటి ఇది ఒక లక్షణం ఏంటంటే ధనాపేక్ష. ఇదేంటంటే ఒక విగ్రహంగా తయారైంది మన జీవితంలో. ప్రేమిన సౌరుడా, అంత మాత్రమే కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో చాలక తృప్తి. ప్రభు ఇచ్చిన వాటితో తృప్తి. ప్రభు ఇవ్వని వాటి కొరకు ఆరాట పడకూడదని ప్రభు చెప్తున్నాడు. ప్రభు యొక్క వాక్యం చెప్తున్నాడు. మీరు అనేక పిసుకల కంటే శ్రేష్ఠులు అని చెప్తున్నాడు ప్రభు. మీకేం కావాలో మీకు తండ్రికి తెలుసు అని చెప్తున్నాడు ప్రభు. మీకేం కావాలో మీ పరలోక తండ్రికి తెలుసు అని చెప్తున్నాడు ప్రభు. మీరు అన్ని పిసుకల కంటే శ్రేష్టమైన వారని చెప్తున్నాడు ప్రభు. ప్రభు దృష్టికి శ్రేష్టమైన వారం మనం. అటువంటి మనము ప్రభును సంతోషపెట్టకుండా, ప్రభువుకు నమ్మకంగా లేకుండా ఈ ధనంపై మనసు నిలుపుకుంటాం. కొన్నిసార్లు ఈ బైబిల్ గ్రంథానికి మించిన ధనం ఈ లోకంలో ఏది లేదండి. ఈ బైబిల్ గ్రంథానికి మించిన ధనము. ఉదాహరణ కొన్ని విషయం చెప్తాం. ఒక బిడ్డను మనము దేవుని భయంలో పెంచుకున్నాం అనుకోండి, ఆ బిడ్డ పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను గౌరవిస్తాడు, పెద్దలను గౌరవిస్తాడు. దేవుని వాక్యం ఆ బిడ్డ హృదయంలో ఉంటుంది. తర్వాత నమ్మకంగా చదువుకుంటాడు. నన్ను మా తల్లిదండ్రులు చదివిస్తున్నారు కదా, నమ్మకంగా చదువుకుంటాడు. ఒక గొప్ప స్థానంలో ఉంటాడు. డబ్బు వద్దన్నే వస్తుంది. బంగారు, వాహనాలు, విలువైన సౌకర్యాలు వద్దన్న కూడా దగ్గరికి వచ్చి పాదాల దగ్గర నిలబడతాయి వచ్చి. కారణం ఏంటంటే ఈ దేవుని యొక్క వాక్యానికి మించిన ధనం ఈ లోకంలో ఏది లేదు. దేవుని యొక్క వాక్యానికి మించినటువంటి ధనం ఈ లోకంలో ఏది లేదు. అయితే ఈ వాక్యానికి నమ్మకంగా మనం బ్రతికితే చాలు. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే ఒక ఆత్మీయ ఆలోచన కలిగి మనం జీవించగలిగితే చాలు. ప్రభు మనకేం కావాలో అన్నీ కూడా సమకూరుస్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకొనేను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు 12 మందిలో యూదా ఇస్కరియోతు ఒకరు. యూదా ఇస్కరియోతు ఆ నాణ్యాలు ఆశించి ప్రభువును అప్పచెప్పి తర్వాత నెమ్మది లేక ఊరు పెట్టుకొని చనిపోయినాడు. వాస్తవంగా యేసు ప్రభువు వారు ఎందుకు పిలిచింది యూదా ఇస్కరియోతును? యూదా ఇస్కరియోతు ప్రభు దగ్గర ఎందుకున్నాడు? మత్తయి వలె, మార్కు వలె, లూకాయ వలె, ఆంధ్ర యాకోబు వలె, యోహాను వలె పరలోక రాజ్యాన్ని యొక్క సువార్త చేసేటువంటి ఒక శిష్యునిగా ఉంచుకోవడానికి కొరకై ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగినాడు. ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క ఆలోచనలు, ప్రభు యొక్క తలంపులన్నీ ఎరిగినాడు. ప్రభు యొక్క ఈ లోకానికి నేను రావడానికి కారణం ఏందో ప్రభు చెప్పినాడు. యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. అన్నీ విన్నాడు, అన్నీ చూసినాడు, అన్నీ తెలుసు. అయితే కేవలం ఆ సమయానికి, ఆ క్షణంలో ఆ మనసు కలిగింది, ఆ నాణ్యాలపై మనసు కలిగి ప్రభుని అప్పచెప్పినాడు. ప్రేమిన వాళ్ళారా, ఒకవేళ యూదా ఇస్కరియోతు ఆ నాణ్యాలు అప్పచెప్పకుండా, ఆ నాణ్యాలను ఆశించకుండా ప్రభుని అప్పచెప్పకుండా ఉనింటే ఏదో ఒక రీతిగా ప్రభు శిల్వకారం జరిగించుకునేవాడే దేవుడు. శిల్వకు అప్పచెప్పుకొని శిల్వలో బలి చేసేవాడే. అయితే ఈ యొక్క యూదా ఇస్కరియోతు ఆ నాణ్యాలు ఆశించడం బట్టి పరిశుద్ధమైన పరిచర్యలో పాలు పొందలేకపోతా వచ్చినాడు. ఇది గొప్ప ఆత్మీయంగా బాధకరమైన విషయం. మత్తయి పరిచర్య చేసినాడు, పేతురు పరిచర్య చేసినాడు, పద్మాస్ దీపంలో పరవశుడై ప్రకటన గ్రంథం రాసినాడు యోహాను భక్తుడు. వారు రాసిన పుస్తకాలు, వారు రాసిన అనుభవాలన్నీ కూడా మనకు ఎంతో ఆత్మీయంగా బలం చేకూరుస్తూ ఉన్నాయి. యూదా ఇస్కరియోతు ఏమన్నా రాసినాడా అండి? యూదా ఇస్కరియోతు ఏమన్నా ప్రభు కొరకు చేసినాడా? యూదా ఇస్కరియోతు ప్రభు కొరకు ఏమన్నా కార్యం చేసినాడా? ఏ కార్యం చేయలేదు. చివరికి నెమ్మది లేక ఉరి పెట్టుకొని చనిపోయినాడు. అలా ఆ స్థితిలో యూదా ఇస్కరియోతు ఉండాలని కాదు ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేసుకునే విషయం ఏంటంటే, ప్రేమిన వాళ్ళరా, ప్రభు మనకి ఇవ్వకుండా ఆరాటపడి పోకూడదు.
ప్రభు మనకు ఏవైతే అక్కర ఉన్నాయో, ప్రభు మనకు ఏదైతే అవసరమో ప్రభు సమస్తం సమకూర్చగలడు. యోహాను సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్తలో స్పష్టంగా ఒక మాట ఉంది ప్రియమైన వాళ్ళరా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువును పక్కన పెట్టి ఏదో కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబాన్ని బట్టి, పిల్లల పరిస్థితులను బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ప్రభు చెప్తున్నాడు, ముందుగా నాలో మీరుండండి, మీలో నా వాక్యం నిలిచి ఉంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదండి. ప్రభులో మనం ఉండి ప్రభు యొక్క వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మనకి ఏమి ఇష్టమో అది ప్రభు ఇస్తాడని ప్రభువే చెప్తున్నాడు స్వయంగా. యేసు ప్రభు శిష్యులు చెప్పలేదు, దేవదూతలు చెప్పలేదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్తున్నాడు, నా యందు మీరుండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడనండి. చాలాసార్లు లోకంలో అన్నిటికీ నమ్మకంగా ఉండగలుగుతాం, స్నేహితులకు నమ్మకంగా ఉంటాం, లోకంలో ఉన్నటువంటి అన్ని వాళ్ళకి మీ సేవ దగ్గర నమ్మకంగా అన్నీ చెప్తాం, సచివాలయం దగ్గర అన్ని వివరాలు నమ్మకంగా చెప్తాం, లోకంలో మన యజమానుల దగ్గర నమ్మకంగా ఉంటాం, మనం చేసే పనులు నమ్మకంగా, అన్ని విషయాలు నమ్మకంగా ఉంటాం. కానీ కేవలము ప్రభు విషయంలో మాత్రము, వాక్యానికి నమ్మకంగా జీవించే విషయంలో మాత్రము, వాక్యాన్ని మన హృదయంలో నివసింపజేసుకునే విషయంలో మాత్రము నమ్మకంగా ఉండలేము. ప్రభు దగ్గరికి వచ్చేసరికి తప్పిపోయే పరిస్థితులు, పడిపోయే పరిస్థితులు, జారిపోయే పరిస్థితులు, బలహీనపరచబడే పరిస్థితులు, వెనకంజ వేసేటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఎదురైతా ఉంటాయి. ప్రేమిన లోకంలో అన్ని చోట నమ్మకంగా ఉంటాం, కేవలము బైబిల్ దగ్గర దేవుని యొక్క మాట దగ్గరికి వచ్చేసరికి నమ్మకంగా ఉండలేము. అయితే ప్రభు చెప్తున్నాడు, ప్రభు నేను మీకు ఇచ్చిన వాటితో హెబ్రీ 13:5 చదవండి. హెబ్రీ 13:5 ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తికరమైన జీవితం, తృప్తి కలిగి ఉండండి. ఎప్పుడు మనకు తృప్తి ఉంటుందంటే ప్రభు యొక్క వాక్యం మన హృదయంలో సంపూర్తిగా నివసించినప్పుడు, ప్రభులో మనం నిలిచి ఉన్నప్పుడు అప్పుడు తృప్తి ఉంటుంది. ఒక నిరీక్షణ ఉంటుంది. ఏం నిరీక్షణ ఉంటుంది? ఎందుకు తృప్తి ఉంటుందంటే ప్రభువే చెప్పినాడు, మీకు ఏది ఇష్టమో, మీ బిడ్డలకు ఏమైనా ఇష్టమా అడగండి, నీ భర్తకు ఏమైనా ఇష్టమా అడుగు, నీ భార్యకు ఏమైనా ఇష్టమా అడుగు, నీ బంధుమిత్రుల విషయంలో ఏమైనా కార్యం చేయాలా అడుగును అంటాడు ప్రభు. అయితే అన్ని మనలోనే ఉన్నాయి. ప్రభు యొక్క వాక్యం మనలో సంపూర్తిగా నివసిస్తే, ప్రభువులో మనం సంపూర్ణ నిలిచి ఉంటే అప్పుడు మనకి ఏది ఇష్టమో అది ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. ప్రేమిన సర్వీశ్వరుడా, ఈ ధనాపేక్ష అనేది మనల్ని లోకంలో ఉన్న సమస్తమైన కీడులలో చిక్కుకునేటట్టు చేస్తుంది. ఈ ధనాపేక్ష యూదేశ్వరేతు ఈ నాణ్యాలు ఆశించి దేవుని కొరకు ఏ కార్యం చేయలేకుండా చేసింది. ధనం నమ్ముకునేవాడు పాడైపోవను. యూదేశ్వరేతు జీవితం పాడైపోయింది. కారణం ఏంటంటే ప్రభుపై ఉండాల్సిన మనసు నాణ్యాలపైన ఉంది, ప్రభు పరిచయం ఉండాల్సిన మనసు నాణ్యాలపై ఉంది, ప్రభు చెప్పిన మాటలు ప్రకారం నడుచుకోవలసినటువంటి చేయాల్సినటువంటి వాటి యందు ఉండాల్సిన మనసు నాణ్యాలపైన ఉంది. ఇదంతా దౌర్భాగ్య, ఆత్మీయంగా దుఃఖకరమైన విషయం ఇది. ప్రేమిన సౌరుడా, మనం ఈ లోకంలో ప్రభు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ప్రభు చెప్పినట్లుగా ఆ ప్రభులో ఉండడానికి ఇష్టపడితే చాలు. మనము మన కుటుంబాలు, మన బిడ్డలు, అప్పుడు మన బిడ్డలకు ఏది కావాలన్నా, మన కుటుంబానికి ఏది కావాలన్నా ప్రభుకు మనకి ఏదైతే ఇష్టమో అదే ప్రభు ఇస్తాడు, అది ప్రభు మనకిస్తాడు. ప్రేమిన వలన ఒక వ్యక్తి యొక్క ఆ జీవితాన్ని నాశనం చేసే అలవాటు ఏంటంటే త్రాగుపోతాం, ఒకటి మద్యపానం, అందులో దుర్వ్యాపారం ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ధనాపేక్ష. ఇప్పుడు మూడోది ఉంది చూడండి, నిర్గమాకాండంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 20వ అధ్యాయము 14వ వచనం, 13వ వచనం, 13వ వచనం, 14వ వచనంలో వ్యభిచరింప పెద్ద పెద్ద రాజులు సైతం కూడా ఒకప్పుడు దేవుని సంతోషపెట్టినటువంటి రాజులే పడిపోయినారు. చివరికి వారి జీవిత అంతంలో ప్రభువును సంతోషపెట్టలేకపోయినా వచ్చినారు. పౌలు గారు కొరింథీ సంఘంతో ఒక మాట చెప్తున్నాడు. 1 కొరింథీ 6:13 చదవండి ప్రియమైన వాళ్ళారా. 1 కొరింథీ 6:13 భోజన పదార్థములు
కడుపుకు నాకును చదవండి అక్క. చాలక ఈ దేహం దేవుని కొరకు అండి, ప్రభు నిమిత్తం జారత్వం కొరకు కాదు. మనం ఎవరమంటే దేవుని సొత్తు. తర్వాత చూడండి 18వ వచనంలో చాలక జారత్వానికి ఏం చేయాలండి? దూరంగా పారిపోవాలా. ఎందుకంటే ఈ వేషలు బైబిల్ గ్రంథంలో కూడా వేషలు ఉన్నారు. వేషలు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. వారి జీవనమే అది. ఈ వ్యభిచారం ద్వారానే జీవనం సాగించుకుంటూ ఉంటారు. ప్రేమైన వాళ్ళారా, పెద్ద పెద్ద రాజులు సైతం భక్తులు సైతము ఈ వేషల కూపంలో చిక్కుకొని, ఈ వ్యభిచార కూపంలో చిక్కుకొని పడిపోయిన వారు ఉన్నారు. దావీదు కుమారుడు సొలొమోను రాజు అసలు దేవుని మందిరం కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. అయితే ఆయన చివరి దశలో ఆయన స్థితి చూడండి. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము. 11వ అధ్యాయము 3వ వచనం. 1వ రాజుల గ్రంథము 11:3. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉపపత్నులు కలిగి అతని భార్యలు అతని హృదయమును. ప్రేమైన సర్వేశ్వరుడా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలలో వ్యభిచరింపకూడదనే ఒక ఆజ్ఞ కూడా ఒకటి. ఈ వ్యభిచారము ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే దేవునిని సంతోషపెట్టకుండా చేస్తుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తుంది. చూడండి, ఇదే స్పష్టంగా ఉంది. 11వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇంతకు ముందల్లా దేవుని సంతోషపెట్టినాడు, దేవుని ఇంటి వరకు ప్రయాసపడినాడు. ఇంత ముందల్లా తన తండ్రి మాట ప్రకారం నడుచుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు మధ్యలో కొంతమంది తోడైనారు. మరి భార్యలు ఏం చేశారంటే మనసు తిప్పేసినారు, ఇతర దేవతలతో తిప్పినారు. తర్వాత 4వ వచనం చివరిలో దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయిన. తర్వాత 6వ వచనంలో ఈ ప్రకారము సొలొమోను చెడు నడత నడిచి. ఏంటండి ఇది? ప్రేమైన సర్వేశ్వరుడా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వ్యభిచరింపకూడదు. ఈ దేహము జారత్వం నిమిత్తం కాదు, జారత్వానికి మీరు దూరంగా పారిపోండి అనేది. ప్రేమైన సర్వేశ్వరుడా, మన జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకోవాలా. మన జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకోవాలా. మరి మన ఆత్మీయ జీవితాలను పతనం చేసేటువంటి అలవాటు, పతనం చేసేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. మరి వ్యభిచారం అంటే ఒక స్త్రీతో పరాయి స్త్రీతో కలిసి సవాసం చేయడమే వ్యభిచారం కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విగ్రహారాధన కూడా వ్యభిచారంతో సమానమని చెప్తున్నాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరియు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపరస్తులు దేవుని విసర్జించినట్లు ఆ యూదా వారిని విగ్రహ పూజకు, కింద నోట్బుక్లో ఒక మాట ఉంది, చదవండి. విగ్రహారాధన కూడా ఏంటండి? వ్యభిచారము. ప్రేమైన సర్వీస్ అంటే ఒక వస్తువును, ఒక పెన్ను, ఇది నాకు విగ్రహం అనుకోండి, దేవుని కంటే నాకు ఎక్కువ ఈ పెన్ను, దేవుని కంటే ఎక్కువ ఈ పెన్నును ప్రేమిస్తున్నాను. ఉదయం లేవగానే నా పెన్ను ఎక్కడుంది? ఇది ఒక విగ్రహారాధన. ఉదయం లేవగానే నా ఫోన్ ఎక్కడుంది? అది ఒక సెల్ ఫోన్, ఒక విగ్రహం. ఉదయం లేవగానే మనకిష్టమైన వారితో మాట్లాడము, అది వారి ఒక విగ్రహము. మనకిష్టమైనటువంటి ఆహారము వెతుకుంటాడు, ఇది ఒక విగ్రహము. ప్రేమైన వాళ్ళ విగ్రహారాధన కూడా దేవుని కంటే ఏదైతే ఎక్కువ ప్రేమిస్తామో అది విగ్రహము. విగ్రహారాధన కూడా వ్యభిచారం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది వ్యభిచరింపకూడదని వాక్యం చెప్తుంది. సొలొమోను మహారాజు ప్రభువుని ఎంతో సంతోషపెట్టాడు. స్వయంగా దేవునితో స్వయంగా మాట్లాడాడు. దైవ భక్తుడైన
సొలొమోనా అని ఎన్నోసార్లు పిలిచినటువంటి అనుభవం ఉంది. మోసేతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చినాడో సొలొమోనుతో కూడా దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు. చివరికి ఆయన యొక్క భార్యలు సొలొమోను మనసును తిప్పివేసినాయి. తర్వాత దేవతలతో చెప్పినాయి. తర్వాత ఆయన హృదయము చెడిపోయింది. దేవుని దృష్టికి చెడిపోయిన స్థితిలో ఉంది. చూడండి, ఇదే 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. వేయిచు బలులు అర్పించు 8వ వచనం. ధూపం వేయిచు అర్పించుచునినా తన భార్యల నిమిత్తం ఇలాగ చేసిన. ఒక విగ్రహం ఏం చేస్తుందంటే మనకిష్టమైన వస్తువు ఒక విగ్రహం మనకు అంతే. టీవీ మనకిష్టమైన దేవుని కంటే ఎక్కువగా టీవీ, సినిమా దేవుని కంటే ఎక్కువ ఇష్టము, సీరియల్ దేవుని కంటే ఎక్కువ ఇష్టము, దేవుని కంటే ఇష్టము. ఇవన్నీ విగ్రహాలు. ఇవన్నీ ఏంటంటే విగ్రహాలు పాపం అని వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. ప్రేమైన సరుడా, దేవుని యొక్క వాక్యం చూస్తుండేది సొలొమోను వారి భార్యల నిమిత్తం ఆ విధంగా చేసినాడు. దేవుడు ఏమైనా సంతోషపడినాడా? ఈ లోకంలో మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే ప్రభువును సంతోషపెట్టే అనుభవం మనం ఉండగలిగితే చాలా ఉత్తమం. ఈ దినాలు ఏం దినాలండి? చెడ్డ దినాలలో చెడే జరుగుతుంది. ఈ మధ్య యూట్యూబ్లో ఒక వార్త చూసిన, ఆమె సినిమాల పిచ్చితో సినిమాలలోకి వెళ్ళిపోయింది. ఒకడు తోడైనాడు, ఆ సినిమాలు చేసుకునేవాడు. నాకు చాలా బాధ అనిపించింది. సినిమాల పిచ్చి చూడండి, సినిమాల పిచ్చి ఎట్ట చేస్తుందో. ఆమెకు భర్త లేడు, చిన్న బిడ్డ ఉంది, పాప ఉంది, 6-7 ఏళ్ళు పాప ఉంది. నీకు భర్తగా ఉంటాను వచ్చినాడు, నేను కూడా నీకు భార్య ఉంటాను, ఇద్దరు తోడైనారు, కలిసి ఉన్నారు. ఒక ఆఫీస్ మాదిరి ఏర్పాటు చేసుకున్నాడు, సినిమాలు తీసుకుంటా ఉన్నాడు. వాడు అనేక అమ్మాయిలతో వాడు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. చివరికి సీసీ కెమెరాలు అన్ని పెట్టి మీడియా వచ్చింది. స్వయంగా వేరే ఆమెతో అక్రమ సంబంధం ఉన్నాడు వాడు. బాగా మొత్తుకుంటా ఏడ్చి ఆమె కన్నీళ్ళు ఆగిపోయినాయి. ఆమె చెప్తుంది ఒక మాట, భార్యతో ఉన్నటువంటి ఈ భర్త ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టు ఉండొచ్చని ఎట్లా తీర్పిస్తుంది కోర్టు అని ఆమె చెప్తుంది. కోర్టు ఎప్పుడో తీర్పిచ్చిందండి, ఎప్పుడో తింటే దగ్గర 3 ఏళ్ల కిందట తీర్పిచ్చింది. ఏం తీర్పిచ్చిందంటే కోర్టు, ఇది చెడ్డ దినాలు కనుక చెడ్డ తీర్పులే ఉంటాయి, మంచి తీర్పులు ఉండవు. ఇప్పుడు భార్య భర్త ఉన్నారనుకోండి, భార్యకు నచ్చినట్టు భార్య ఉండొచ్చు. ఒకవేళ భర్త కనుక భార్య ఫోన్ చూసినా అమ్మ ఎక్కడ పోతున్నావు, ఇదే ఫోన్ చూపి పాస్వర్డ్ చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరికి వాట్సాప్ అడిగినా కూడా ఈ భార్య కేసు పెట్టింది అనుకోండి, సార్ నా భర్త ఎప్పుడు చూసినా నీ సెల్ ఫోన్ చూపి నీ పాస్వర్డ్ చెప్పు ఎన్ని అడుగుతున్నాను సార్ అంటే భర్త జైలుకి వెళ్ళిపోతాడు. అట్లా తీర్పు ఉంది కోర్టులో. భర్త కూడా ఇష్టానుసారం తిరగచ్చు. పాపం అనేది ప్రతి దేశంలో ప్రాగిపోయింది. ఈ దినాలు ఏం దినాలండి? చెడ్డ దినాలు. మనం చెడ్డ దినాలను ఉన్నాం. మన గమనములు, మన ఆలోచనలు, మన జీవితము, మన ఆత్మీయ జీవితము ప్రభులో ఉన్నాయి. ప్రేమైన సౌరుడా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేటువంటి ఈ లోకంలో చెడు మార్గాలు, ఇవన్నీ చెడు మార్గాలు. చూడండి, ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 21:8. ప్రకటన 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, అబద్ధికులందరూ ఎప్పుడో నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు చెప్పిన మాట, ప్రకటన గ్రంథంలో వారి జీవితం ఎట్టుంటుందో చెప్తున్నాడు. అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇది ఒక మరణం ఏంటంటే మనం ఈ లోకంలో లేకుండా పోవడం. ఈ ఆత్మకు కూడా తీర్పు ఉంది. ఆ ప్రభు దగ్గర జరిగే తీర్పులో మనం పరిశుద్ధంగా కనబడకపోతే, ఆయన సొత్తుగా నమ్మకంగా ఉండలేకపోయింటే ఆ తీర్పు దేవతలు లాక్కొని ఆ నరకంలో పడేస్తారు. అది అగ్ని ఆరదు, జిగుజిగాల కాలతనే ఉంటుంది. ధనవంతుడు అగ్నిగుండంలో అన్నాడు. లాజరు అబ్రహాం పక్కన కూర్చున్నాడు. లాజరు చనిపోతే దేవతలు వచ్చి తోలుకుపోయినారు. ఆ ధనవంతుడు చనిపోతే పాతాళాలకు వెళ్ళిపోయినాడు. అప్పుడు ధనవంతుడు పాతాళంలో బాధపడతా ఉన్నాడు. అయ్యా యాతన పడుతున్నాను అయ్యా, ఒక చుక్క నీటి బొట్టు. ప్రేమిన సౌరుడా, ఈ జీవితము, ఈ దేహము, ఈ మనలో ఉన్న ఆత్మ దేవునిది.
మనకిష్టానుసరమైన మాటలు, మనకిష్టమైన సవాసము, మనకిష్టమైనటువంటి వస్త్రధారణ, మనకిష్టమైనటువంటి మాటలు, అలవాట్లు, పద్ధతులు, ఇవన్నీ కూడా చెడు ఇదంతా. ఎందుకంటే చెడు దినాలలో మనం ఉన్నాం. చెడు దినాలలో ఉన్నప్పటికీ చెడుతో మనం సవాసం చేయకూడదు. చెడు అనేది మన హృదయంలో జరబడకూడదు. చెడు అనేది మన కుటుంబంలో ఎక్కడ కనిపించకూడదు. ప్రేమైన సౌరుడా, మరి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మన ఆత్మీయ జీవితంలో పతనం చేసేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. మద్యపానం అనేది ఒక వ్యక్తిని నష్టపరుస్తుంది. ధనాపేక్ష ఒక వ్యక్తిని పాడు చేస్తుంది. యూదా ఇస్కరియోతును ఎవరన్నా పాడు చేసినారండి? ఎవరు పాడు చేయలే, తనకు తానే నష్టపోతా వచ్చినాడు. ఎవరు కారకులు కాదు. కానీ మన మనసు దేనిపైన ఉందో, మన మనసు ప్రభు కంటే ఎక్కువ వేటిని ప్రేమిస్తున్నాయి? డబ్బును ప్రేమిస్తున్నాయా? లేదా ఇష్టమైనటువంటి వస్తువులపైన మనసు ఉందా? ఇష్టమైన మనుషులపై మనసు ఉందా? ఇష్టమైనటువంటి వాటిపైన మనసు ఉందా? ప్రభు కంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యం చెప్తే ప్రభు మన కొరకే ప్రాణం అర్పించాడు. ప్రభువుకు మించి ఏది కూడా మనకి ఇష్టంగా ఈ లోకంలో ఏది కూడా ఉండకూడదు. మన బిడ్డలు కానీ, భార్య కానీ, భర్త కానీ, ముందు ప్రభు, తర్వాత ప్రభు ఇచ్చిన కుటుంబము, భార్య, పిల్లలు, తర్వాత మన జీవనోపాధి, ఉద్యోగము, చదువు, మనకున్న బాధ్యతలు ఇవన్నీ. ప్రేమిర దేవుని యొక్క వాక్యం చెప్తే 4వదిగా సామెత గ్రంథం 16:18 చదవండి. సామెతలు 16:18. సామెతలు 16:18. గర్వం నడుచును పడిపోటుకు ముందు. 4వది ఏంటంటే గర్వం. సేవకులైనా విశ్వాసులైనా గర్వం అనేది అంత మంచిది కాదు. ప్రేమిన వాళ్ళరా, ఎవరైనా సరే గర్వం అనేది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని నాశనానికి నడిపిస్తుంది. ఒక కుటుంబం నాశనం కావాలంటే పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. గర్వం అనేటువంటి ఒక చిన్న మనసు ఉంటే చాలు. గర్వం అనేటువంటి విత్తనం ఉంటే చాలు. ఆ గర్వం అనే విత్తనానికి ఫలం ఏంటంటే నాశనానికి మెల్లిగా నెమ్మదిగా దొరకపోతుంది. ఉండే స్థానాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. ఉన్నటువంటి వసతులు లేకుండా చేస్తుంది. ఉండేటువంటి వసతులు లేకుండా చేస్తుంది. 18వ వచనం సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వం నడుచును. ఈ గర్వం ఏం చేస్తుంది? పడగొడుతుంది మన ఒక దినాన, నాశనాన్ని లభిస్తుంది. తర్వాత 25వ వచనం, ఒకని మార్గము యథార్థంగా కనపడను, అయినను మార్గం మనము యథార్థంగానే కనపడుతుంది. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన. నేను యథార్థంగా ఉన్నాను అనుకుంటా. అయితే దాని అంతం ఏంటంటే ప్రభు దగ్గర మనం నిలబడినప్పుడు దాని ప్రతిఫలాన్ని మనం పొందవలసి ఉంటుంది. అది పరలోక రాజ్యానికి వెళ్తామా, పాతాళానికి వెళ్తామా అనేది ప్రభు చేతిలో ఉంది. తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథం 49:16. ఇర్మియా 49:16. ఈ గర్వం మనల్ని ఏం చేస్తుంది? ఒక కుటుంబాన్ని ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? ఒక విశ్వాసిని ఏం చేస్తుంది? ఒక సేవకుని ఏం చేస్తుంది? గర్వం అంటే 49వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 16వ వచనం. నీవు భీకరుడవు. చదవండి అక్క. నీ హృదయ గర్వం నిన్ను, గర్వం ఏం చేస్తుందంటే మనల్ని మోసపుచ్చుతుంది. మనకు సంబంధం లేని వాటినన్నిటి కూడా నమ్మేటట్టు చేస్తుంది. మనకు అవసరం లేని విషయాలన్నీ కూడా మన దగ్గరికి తీసుకొని వస్తుంది. ప్రతిదీ మనల్ని ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా నష్టపరిచేటువంటి మార్గాలన్నీ కూడా మన దగ్గరికి తెచ్చిపెడుతుంది, మోసపుచ్చుతుంది గర్వము. ప్రేమైన వాళ్ళరా, గర్వం అనేది ఏం చేస్తుందంటే మోసపుచ్చుతుంది. తర్వాత నీవు పక్షిరాజు వలె భూమి అక్కడ నిన్ను కింద పడదు. గర్వం ఏం చేస్తుంది? మనల్ని పడదోస్తుంది. సేవకులనైనా పడదోస్తుంది, విశ్వాసులనైనా పడేస్తుంది కింద. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథము 4:37 చదవండి ప్రేమిన వాళ్ళరా. 4వ అధ్యాయం 37, పేజీ నెంబర్ 736. 736. ఇలాగూ చదవండి అక్క. గర్వంతో నటించు వారిని ఆయన చాలక్క. గర్వంతో నింపబడిన సేవకునైనా విశ్వాసులైన ఆయన అంచుతాడు. ఒక దినాన అంచేస్తాడు. అంటారు, రే దేవుడు అంచుతారా ఇప్పుడు ఏదో దినాన? అంత ఎందుకురా, అంత మాటలు ఎందుకు, అంత ప్రవర్తన ఎందుకురా, అంచుతారా నిన్ను అన్నాడు. వాక్యంలో స్పష్టంగా ఉంది.
గర్వం ఏం చేస్తుంది మనల్ని? దేవుని చేతిలో అణిగిపోయేటట్టు చేస్తుంది. గర్వం మనల్ని పడగొడుతుంది. గర్వం మనల్ని నాశనానికి నడుపుతుంది. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఇంకో మాట, అద్భుతమైన మాట ఉంది చూడండి. ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి వారితో కూడా చెరలోనికి పోదురు. పేజీ నెంబర్ 758. చదవండి అక్క. 758. గర్వము చాలక్క. ఈ గర్వం ఎవరికి అసహ్యం అండి? దేవుడికి అసహ్యమైనది. దేవునికి అసహ్యమైనది గర్వము. ఈ గర్వం మన హృదయంలో ఉంటే మనల్ని కూడా దేవుడు అసహించుకుంటాడు, అంతే. ప్రేమైన సౌరుడా, మరి ఎప్పుడు కూడా మన జీవితంలో గర్వం అనేది, అహంకారం అనేది కనిపించకూడదు. ఇవి ఏంటంటే మన ఆత్మీయ జీవితాలను పడగొడుతుంది, కిందికి పడేస్తుంది. ఈ గర్వము దేవునికి అసహ్యమైనది. ఎవరికి అసహ్యమైనది అండి? దేవునికి అసహ్యమైనది. తర్వాత 5వది చూడండి, ఆదికాండం 37:11. ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేటువంటి లోకంలో ఉన్న విధానాలు ఇవన్నీ కూడా. ఆదికాండం 37వ అధ్యాయము 11. అతని సహోదరులు అతని యందు ఇప్పుడు అసూయ అనేది కూడా మన ఆత్మీయ జీవితాన్ని పడగొడుతుంది. అసూయ కూడా. ఇప్పుడు యేసేపు యొక్క అన్నగారందరూ కూడా యేసేపు మీద ఎట్టున్నారండి? అసూయతో ఉన్నారు. అసూయ పడింది ఎవరు? యేసేపు యొక్క అన్నగారు. అసూయకు గురైంది ఎవరు? యేసేపు. ఇప్పుడు వారి అన్నగారి పరిస్థితి చూడండి. 42వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసేపు అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ అమ్మకం చేయవాడు కనుక యేసేపు సహోదరులు వచ్చి చాలక. ఇప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం మనం. అసూయపడిన వారు ఇప్పుడు ఎట్టున్నారండి? ముఖాలను నేల మీద మోసుకున్నారు, నేలకు వంచుకున్నారు. అసూయకు గురైనటువంటి యేసేపు ఎట్టున్నాడు? ఒక అధికారిగా ఉన్నాడు. ఒక వ్యక్తిపై మనం ఎప్పుడైతే అసూయపడతామో ఆ వ్యక్తిని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. ఇది ఒక వాక్యం చెప్తున్న సత్యం. ఇది అసూయపడే మనమే ఆత్మీయంగా నష్టపోతాం, భౌతికంగా నష్టపోతాం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. యేసేపు తన సొంత తమ్ముడిపై అసూయ కలిగి ఉన్నారు అన్నగారు అందరూ. ఇప్పుడు యేసేపు దగ్గరికి వచ్చినారు. అసూయ పడాలందరూ కూడా ఇప్పుడు వచ్చి తల వంచి తలను నేలకు మోపుతా ఉన్నారు. వీరి జీవితంలో అసూయ లేకుండా ఉంటే ఇంత అవసరం వాళ్ళకు వచ్చేది కాదు. అసలు ఈ స్థితి వాళ్ళకు వచ్చేది కాదు. యేసేపును బతిమలాడుకుంటా ఉన్నారు. యేసేపును ఆహారం కొరకు, పోషణ కొరకు ఆహారం అడుగుతూ ఉన్నారు. అసూయ చూడండి ఎంతవరకు తీసుకుపోతుందో మనను. మనకున్నటువంటి భౌతికమైన, ఆర్థికపరమైన, ఆత్మీయ పరిస్థితులు అన్నీ కూడా దూరం చేస్తుంది అసూయ. యేసేపు పైన అసూయ పడినారు అన్నగారు అందరూ కూడా. ఇప్పుడు యేసేపు దగ్గరనే నేలను తమ తలలో ఉంచుకున్నారు. అసూయ అనేది అంత క్షేమకరం కాదు. మన ఇరుగు వారు, మన తోటి బంధువులు ఎక్కడన్నా ఆ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకమ్మా నీకు ఇంత అసూయ కావాలంటే, ఎందుకన్నా నీకు అంత అసూయ వాళ్ళంటే, ఈ అసూయ అనేది మన ఆత్మీయ జీవితాన్ని కిందికి పడదోస్తుంది. అసూయ అనేది మనం ఎవరిపైన అసూయ పడతామో వాళ్ళ దగ్గర నిలబడేటట్టు చేస్తుంది. ఈ అసూయ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేటువంటి ఇది ఒక చెడు లోకంలో ఉన్నటువంటి ఇది ఒక మార్గం. ఇది ఏంటంటే అసూయ. ప్రేమైన సౌరుడా, జ్ఞాపకం చేసుకుంటే తర్వాత చూడండి, ఈ అసూయ ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. ఎస్తేరు గ్రంథం 7:10. కాగా హామాను ఉరికొయ్య మీద, ఇప్పుడు మొర్దెకై మీద, యూదా ప్రజలందరి మీద హామాను అసూయ కలిగి ఉన్నాడు. రాజు ఏం పట్టించుకోలేదు. ఈ హామానికి ఏం వచ్చిందో మరి. ప్రేమిన వాళ్ళరా, అసూయపడి మొర్దెకై కొరకు ఉరికొయ్య సిద్ధపరిచినాడు. అదే ఉరికొయ్య మీదనే హామానును ఉరి తీయించినారు. చూడండి, అసూయ మనల్ని మరణం వరకు కూడా తీసుకుపోతుంది. అసూయ మనల్ని తృప్తిగా బతకనేదు,
నెమ్మది కలిగి బ్రతకనేదు, సంతోషంగా బ్రతకనేదు. మనకు అన్నీ ఉంటాయి, తినడానికి మంచి వసతులు ఉంటాయి, మంచి బట్టలు ఉంటాయి, అన్ని అనుకూలతలు ఉంటాయి, మన బిడ్డలు బాగుంటారు, మన కుటుంబాలు బాగుంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఏదో నెమ్మది లేని స్థితి. కారణం ఏంటంటే అసూయ అనేది ఉంటే మన జీవితంలో ఏమున్నా కూడా లేనట్టే ఉంటుంది. అసూయ అట్లా తయారు చేస్తుంది మనిషిని. అసూయ వలన మొరతకైపోయిన అసూయ కలిగి ఉన్నాడు ఎవరు? హామాను. చివరికి తనకు తానే మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రేమైన సౌరుడా, మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేటి చెడు లోకంలో ఉన్నటువంటి చెడు ఇది ఏంటంటే అసూయ. తర్వాత చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5:12. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు పెట్టుకొనక కాకున్నట్లు అవునంటే అవును. ఇక్కడ ఈ విషయం ఏంటంటే భక్తులు చెప్తున్న మాట, మన మాటలు మన కుటుంబంలో భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, సమాజంలో, మన యజమానుల దగ్గర, మన దగ్గర పనిచేసే వారి దగ్గర ఎట్టుండాలనండి? అవునంటే అవును, కాదంటే కాదు. ఒక విషయంలో చెప్పాలంటే అబద్ధం ఆడకూడదని చెప్తున్నాడు. అబద్ధము ఆడకూడదని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అబద్ధం అనేది ఏం చేస్తుందంటే మనల్ని, ప్రేమైన సర్వేశ్వరుడా, చూడండి కీర్తనలు 31వ కీర్తన 18వ వచనం. 31వ కీర్తన 18వ వచనం. చాలక ఏంటండి, ఎవరి పెదవులు మోయబడతాయి? బ్రతికున్నటువంటి మనిషి, శ్వాస తీసుకునే మనిషి, ఊపిరాడే మనిషి కదులుతాయి, పెదవులు కదులుతూ ఉంటాయి. చనిపోయిన వారి పెదవులు మూయబడి ఉంటాయి, ఇంకా తెరవబడవు. చనిపోయిన వారి పళ్ళు పట్టుకొని లాగినా కూడా రావు, అవి పెదవులు మూసుకొని పోయి ఉంటాయి, కదలవు అవి. మనం కదిలించేనే పెదవులు కదులుతాయి. అంటే అబద్ధములు ఆడే పెదవులు, మరణం ఉంది. అబద్ధం ద్వారా ఏముందండి? మరణం ఉంది. అబద్ధం అనేది చిన్న అబద్ధం కాదు, ఏం కాదనుకుంటాం. ఈ అబద్ధము సాతాను చేతిలో చిక్కేటట్టు చేస్తుంది మనల్ని, ప్రభువుకు దూరం చేస్తుంది మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆత్మీయంగా, భౌతికంగా నిత్య నరకానికి తీసుకుపోతుంది అబద్ధం అనేది. అందుకొరకు యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ప్రేమైన వాళ్ళరా, మీరు మీ మాటలు ఎట్లున్నారంటే అవునంటే అవును, సత్యమైన మాటలు, యథార్థమైన మాటలు. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఎటువంటి జనాంగం మధ్య ఉన్నా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, కరువు వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, లేమి వచ్చినా, రోగం వచ్చినా, ఆరోగ్యం ఉన్నా, ప్రతి పరిస్థితులలో అవునంటే అవును, కాదంటే కాదు. ఈ తీర్మానంలో మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేటువంటి చెడు మార్గం, చెడు ఇది. ఈ అబద్ధం ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేటువంటి చెడు ఇది, ఈ అబద్ధము. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ అబద్ధికులందరూ ఎక్కడుంటారంటే అగ్ని గంధకములతో మండు గుండంలో. ప్రకటన 21:8 3వ లైన్ చదవండాక. మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఈ అబద్ధానికి జనకుడు ఎవరంటే అపవాది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. నరహంతకుడు, అబద్ధికుడు ఎవరంటే అపవాది. మనం చిన్న చిన్న అబద్ధాలు అలవాటు ఉంది అనుకోండి, మనం కూడా సాతాను పిల్లలమే. మనం పెద్ద వ్యత్యాసం ఏం లేదు. కొన్నిసార్లు మన ఇంటికి ఎవరన్నా ఫోన్ చేశారు, అమ్మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పురా, లేటని చెప్పురా అని చెప్తారు. ఎన్నో మన జీవితంలో జరగకుండా కూడా కనపడుతుంటారు మనకు. లేటని చెప్పుమ్మా. ప్రేమైన సౌరుడా, మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేటువంటి, ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం తీర్మానం చేసుకుందాం, అబద్ధం అనేది మన జీవితంలో ఉండకూడదు. విగ్రహారాధన వ్యభిచారంతో సమానంగా చూసాడు దేవుడు. ప్రభువుకు మించి ఏది కూడా మనం, ప్రభువు కంటే ఎక్కువ దేని కూడా మనం ప్రేమించకూడదు. డబ్బును కానీ, బట్టలు కానీ, వస్తువులు కానీ, దేని కూడా ధనాపేక్ష ఉండకూడదు. ఇచ్చిన వాటితో, ప్రభు ఇచ్చిన వాటితో, ఫిబ్రవరి 13:5 ప్రకారం ప్రభు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం రాయబడినట్టుగా ప్రభువులో మనం ఉన్నప్పుడు, ప్రభు వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, మనకి ఏది అవసరమో, మనకి ఇష్టమైనది ఏది అవసరమో, మన పిల్లలకి ఏది ఇష్టమో అవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ లోకంలో
జాగ్రత్తగా ఉండాలి మనం. చెడు ఇది పెద్ద పెద్ద సొలొమోను మహారాజు భార్యల చేత పట్టబడి తన కోరికల కొరకు సవాసం చేసి ప్రభువును సంతోషపెట్టలేకపోతా వచ్చినాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే మాటలు, మనం ఎవరితో సవాసం చేస్తున్నాం, మనం ఎక్కడ నిలుచున్నాం, మెలకు కలిగి ఉండాలి మనం. ఈ లోకంలో ఎక్కడ పోయినా చెడే. చూడండి, రాబోయే దినాల్లో కోర్టులు ఇచ్చే ప్రతి తీర్పు కూడా చెడుగానే ఉంటుంది. చెడ్డ తీర్పులే ఉంటాయి, మంచి తీర్పులు ఉండవు. కుటుంబానికి మేలుకరంగా ఏ తీర్పులు ఉండవు. కుటుంబానికి నష్టపోయే స్వేచ్ఛ తీర్పులు వచ్చాయి కోర్టులలో. మీకు కోర్టు ఇంకొక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి మన ఇంట్లో, ఆ పిల్లలను మనం కొట్టకూడదంట, బలవంతంగా వాళ్ళని ఏం చేయకూడదంట. వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళకి ఇష్టమైన బట్టలు, వాళ్ళకి ఇష్టమైనట్టు ఉంటే ఉండాలంట. పొరపాటున వాళ్ళు కూడా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అది కూడా సమస్య తల్లిదండ్రులకు. చూడండి ఎటువంటి తీర్పులు వచ్చినాయో. ఎందుకంటే ఇది చెడు లోకం. ఈ లోకంలో ఈ దినాలన్నీ కూడా చెడ్డ దినాలు. ఇవి చెడ్డ దినాలలో మనం ఉన్నాం. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, భార్యలుగా కుటుంబంలో యజమానురాలుగా, భర్తలుగా కుటుంబంలో యజమానులుగా మనము చెడు దినాలలో ఉన్నాం కనుక మన బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, మన రక్షణ విషయంలో, ఆత్మీయ విషయంలో, భౌతిక విషయంలో మెలకువగా ఉండడం చాలా మేలు. ఎట్లా వీటన్నిటి నుంచి మనం తప్పించుకుంటామంటే ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం చదువుట ద్వారా, కుటుంబంగా, వ్యక్తిగతంగా బైబిల్ చదివిన వాళ్ళు వీరికి మనసులో ఆలోచన చేసుకోండి. ఎంతమంది చదివినారని ప్రియమైన వాళ్ళారా? ఈ దినం బైబిల్ చదివినటువంటి వారు, అన్న యేసుపాదన్నగుడు, అక్క, ఇంకా ఎవరు ఇక్కడ యవనస్తురాలు, అక్క, సిస్టర్సా, అక్క, చూడండి, చదవగలుగుతాం మనము బైబిలు. మళ్ళీ అడుగుతున్నా, బైబిల్ చదివిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళని చూడాలనుకుంటున్నా. ఈరోజు బైబిల్ చదివినటువంటి సిస్టర్, అక్క, చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం మనల్ని కడతదండి. మనం చెడు దినాలలో ఉన్నాం, చెడ్డ దినాలలో మనం ఉన్నాం. ఈ వాక్యం కనుక లేకపోతే మన కుటుంబాల బిడ్డలు చెడు లోకంలో కలిసిపోతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. మొగరించుదాం, బలలో పాలు పొందుతాం. ఈ తామాసం నేను మాటి అడుగుతున్నాడు బైబిల్ చదివినారా అనేది కాదు. విమర్శపూర్వకంగా ఆలోచన చేయొద్దు. ఒక ఆత్మీయంగా, తమ్మునిగా, అన్నగా, సేవకునిగా మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. మనము వాక్యంతో సహవాసం చాలా ప్రాముఖ్యం. తీర్మానం చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాలను నష్టపరిచే చెడు లోకంలో రకరకాలుగా ఉంది. వాటి నుంచి తప్పించబడాలంటే వాక్యంతో, దేవుని మందిరంతో, యాజకుల సమూహం ద్వారా మాత్రమే సాధ్యము. తీర్మానం చేసుకుందాం. మన జీవితంలో చిన్న ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? ప్రభు కంటే ఎక్కువ ప్రేమించేటివి ఏమైనా ఉన్నాయా? తీర్మానం చేసుకుందాం. మనం ప్రభు ఇక్కడ నుంచి నిన్ను సంతోషపెట్టేవాడిగా నేను ఉంటా, నిన్ను సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా నేను ఉంటా ప్రభు. తీర్మానం చేసుకుందాం, బలలో పాలు పొందుతాం. నేను